నమస్కారం. ఈరోజు ఉదయం ఫ్లోలో చూస్తూ ఉన్నప్పుడు రాజస్థాన్లో శ్రీ గంగానగర్లో 13 ఏళ్ల బాలిక మీద దారుణాలు జరుగున్నాయి కాబట్టి దానికి సంబంధించేసి వాళ్ళకి అప్డేట్ ఇచ్చారు. ఏంటో తెలుసా? 13 సంవత్సరాల బాలికకి దండేసి చనిపోయిందంటూ లైవ్లు నడుపుతున్నారు. నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే అసలు మనుషులేనా అనిపించింది. వాళ్ళే తెలుగులో యూట్యూబ్ ఛానల్స్ని భ్రష్టు పట్టినట్టు వ్యవస్థ వాళ్ళు ఎవరు ఏంటో మీకు తెలుసు. ఆ ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందు అన్సబ్స్క్రైబ్ చేసేయండి. అదేమీ అసలు జర్నలిజం కూడా నాకు అనుబుద్ధి కావట్లేదు. అంత దారుణంగా తెగబడ్డారు వాళ్ళు. అక్కడ పాప బ్రతికుంది, పాప అవుట్ ఆఫ్ డేంజర్. అండ్ అసలు విషయం ఏంటంటే 5 రోజులు కాదండి, నాకున్న సమాచారం మొత్తం క్రాస్ చెక్ చేస్తే ఆ పాప మే నెలలో తప్పిపోయింది. ఆ తర్వాత శ్రీ గంగానగర్లో ఉన్నటువంటి వాళ్ళు పోలీసులు వెళ్ళి చెప్పినా సరే ప్రపరాలు చర్యలు తీసుకోవాలి. ఆ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటే అతను సస్పెండ్ చేశారు. ఇంకో హెడ్ కానిస్టేబుల్ ఎవరు వాళ్ళని సస్పెండ్ చేశారు. ఆ పాపని ఆటో వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళటం కాదు, మాయమట్టి చెప్పి తీసుకెళ్ళటం కాదు. ఆ పాపకి పూజ లేదా మనీష్ అనే పేరు గల ఒక మహిళ పరిచయం. ఆ మహిళ ఈ అమ్మాయిని మొత్తం ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ పాపతో మాట్లాడగలుగుతూ మంచిగా ఇది చేసింది. ఇక మొన్న మేలో ఆ పాపని మాయ మాటలు చెప్పి మొత్తానికి హోటల్కి పట్టుకెళ్ళింది. ఆమె ఆ ఆటో వాడు కలగలిపి అక్కడ హోటల్లోడికి అమ్మేసింది. ఇక ఆ తర్వాత వాళ్ళు ఆ బాలికని ఏకంగా మత్తు మందు కలిపినటువంటి పాపకు తాగించి స్పృహ కోల్పోయాక ఆ పాపకి నగ్నంగా చిత్రాలు తీసేసి వీడియోలు తీసేసి వాటిని ఆ పాపకు చూచి బ్లాక్మెయిల్ చేస్తూ దారుణంగా ఒకరి తర్వాత ఒకళ్ళు అలా కంటిన్యూగా ఇది చేస్తున్నారు. హోటల్ సఫైర్, హోటల్ డ్రీమ్, హోటల్ జాయిన్, ఈ 3 హోటల్స్ అత్యంత కీలకం ఇక్కడ. ఆ 3 హోటల్స్ని మొత్తం బుల్డోజర్తో డిమాలిష్ చేసి పెట్టారు, మొత్తం తీసి అవతల పడేశారు. నిన్న 12 మందిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు క్రాస్ చేసి 18 మంది అరెస్ట్ అయ్యారు. ఆల్రెడీ పూజ ఆర్ మనీష్ అనే కూడా అరెస్ట్ చేశారు. ఆటోని అరెస్ట్ చేశారు, హోటల్ని అరెస్ట్ చేశారు. ఇంకా బ్యాలెన్స్ జరుగుతూ వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసులో అత్యంత కీలకమైనది ఏంటి అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి పాప వాళ్ళ అమ్మా నాన్న మా బిడ్డ కనిపించట్లేదని చెప్పేసి అంటే పట్టించుకోవాలి, కనీసం క్రాస్ చెక్ చేయాలి. ఆ తర్వాత ఇంకా వాళ్ళు తిరుగుతూ కష్టపడుతూ వాళ్ళకి చెప్తూ ఉంటే అప్పుడు విచారణలు చేద్దామని చెప్పేసి అనుకున్న మూమెంట్లో తెలిసింది ఏంటంటే ఈ శ్రీ గంగానగర్లో వచ్చేటప్పుడు ఇక ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. పిల్లల్ని తీసుకురావటం, వేరే మహిళలు తీసుకురావటం, ఇట్లా అమ్ముకుంటూ ఉంటారు, వాళ్ళని ఇలా చేస్తుంటారని చెప్పేసి తెలిసింది. అది టూరిస్ట్ ప్లేస్, మన పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉండింది, రాజస్థాన్కి పంజాబ్కి బోర్డర్లో ఉంటుంది. అండ్ పుష్కలంగా పంటలు పండుతాయి అక్కడ. ఇంకా అక్కడికి టూరిస్టులు కూడా బాగా వస్తారు, కోటలు గేట్లు గట్టిగా ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 150కి పైగా పర్మిషన్ అటువంటి హోటల్స్ ఉన్నాయి అక్కడ. అక్కడ చాలా వరకు దందా ఇదేనంట. మరి ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారంటే బయటికి రానివ్వలేదు. ఇప్పుడు కూడా ఈ పాప అరుస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే అప్పటికి ఇక మందు పోసి మత్తు మంది ఇచ్చి ఏదో ఇది చేస్తున్నారు. ఇక వెతుకుతున్న మొమెంట్లో ఇక వీళ్ళు ఏదో ఒక లీడ్ ఇస్తారు కదండి. ఇప్పుడు పలానా హోటల్లో ఉందరా బాబు అని చెప్తే వెళ్ళి చూస్తే పాపం చావు బతుకులు మధ్యం తీసుకెళ్ళి ఇక ట్రీట్మెంట్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ వెళ్ళారు. ఆమె దగ్గరికి వెళ్ళేసి పాప దగ్గరికి ఏమైంది ఏంటంటే అప్పుడు జరిగింది మొత్తం చెప్పింది. ఇప్పుడు మొత్తం వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటకు వచ్చేసి వారిని చంపాల్సిందే అంటూ ఉన్నారు. పాప బాగుంది, కోలుకోవడానికి టైం అయితే పట్టింది, దయచేసి పాపను చంపకండి. అండ్ మొత్తం 32 మంది పైగా ఉన్నారు, 18 మంది అరెస్ట్ చేశారు, మిగతా అరెస్ట్ చేయాలి. ఏ హోటల్స్ అయితే పాప మీద ఈ రకం చేసినా ఆ హోటల్స్ మొత్తం డిమాలిష్ చేశారు. ఇప్పటికి కూడా మనకు అర్థం కావాల్సింది ఒకే ఒకటి, భజన్లాల్ శర్మ నాకు తెలిసి రాజస్థాన్ ముఖ్యమంత్రి, అతను ఎవరో ఏంటో కూడా ఎవరికి తెలియదు. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన కాదు, పోలీసుగా పవర్ ఇచ్చారు. సమాజంలో ఉన్నవాళ్ళు ధైర్యంగా బతకాలి, తప్పు చేద్దాం అనుకున్న వాళ్ళకి కింద తడిసిపోవాలి, చేయండి అన్నారు. ఒక్కొక్కరిని గుడ్డలు కూడా తీయకుండా కొట్టుకుంటా పోయి రోడ్డు మీద అంతే. ఆల్రెడీ సపరేట్ వీడియో ఇవ్వను, ఇందులోనే చెప్పేసిన. పశ్చిమ బెంగాల్లో ఒకప్పుడు అక్కడ మన పాపం లేడీ డాక్టర్ అండి, యాజకర్ ఆసుపత్రిలో కూడా ఏం జరిగిందో చూసాం కదా, ఏముండవు. బట్ ఇప్పుడు 11 సంవత్సరాల బాలిక మీద పవేష్ మోడల్ సమ్మోడో ఒకటి చేశాడు, బలాత్కారం చేసి చంపాడు కలకత్తా అవుట్స్కట్స్లో. సేమ్ మీకు మొన్న బాగా గుర్తుండి విజయవాడది కూడా చెప్పాను, సాయికృష్ణకి సంబంధించి ఏం చెప్పాను, అతన్ని అరెస్ట్ చేసి అతను చేసిన నేరాలు ఘోరాలు దారుణంగా ఉన్నప్పుడు వాడు భూమి మీద ఉండకూడదు అన్నప్పుడు నువ్వు ఎన్కౌంటర్ చేయాలి.
అంతే తప్ప లాకప్ డెత్ అంటే అది చాలా తప్పు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, సీన్ రీకన్స్ట్రక్షన్ పట్టుకెళ్ళారు. ఆబ్వియస్గా పోలీస్ మీద తిరగబడతాడు కదా, చావడానికి రెడీ అయినాడు, అదే చేశాడు, లేపి అవతల వేశారు. వాడు బాడీని కూడా ఇంటికి తేవద్దు, వాడిని అక్కడే పూడ్చిపెట్టనని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతున్నాయో మీరు క్రాస్ చెక్ చేయండి. వాడు తప్పు చేశాడు అంటే అది సమాజం అంతా కూడా చీకొడుతున్న తప్పు. సమాజం అంతా వాడిని చంపడని అంటుంది అంటే ఇంకోటి చంపేస్తున్నారు అంతే. అదే నిజమైన భారతీయ చట్టం. మన దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగం కావచ్చు, లేదన్నప్పుడు న్యాయ వ్యవస్థ చట్టాలు కావచ్చు, చాలా వరకు మనవి కాదు, వేరే చోట నుంచి తెచ్చుకున్నవి. మనకు తగ్గట్టుగా ఈరోజు పరిపాలన నడుస్తుంది అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నడుస్తుంది. దానికి చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైనది, దయచేసి మీ పిల్లలే చెప్పండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా బయట వాళ్ళతో క్లోజ్గా ఉండొద్దు, వాళ్ళని నమ్మొద్దు, వాళ్ళతో ఎటు పడితే అటు వెళ్ళొద్దు, వాళ్ళు ఇచ్చేవి తీసుకోవద్దు, తినొద్దు. దయచేసి మరలా చెప్తున్నా, అపరిచిత వ్యక్తులు ఎప్పటికీ అపరిచిత వ్యక్తులే. ఎంత పరిచయం ఉన్నా కానీ వాళ్ళతో వెళ్ళొద్దు, వాళ్ళు ఇచ్చేవి తీసుకోవద్దు. ఇంట్లో మనుషులు చాలు, అంతకుమించి వద్దు.